హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోలో అయితే మీకైతే ఆర్చుకటి బాసరా ఫేజ్ 3 రిజల్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నేను అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటైతే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే నేనైతే మీకు ఫేజ్ 3 గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీ డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే ఆర్చుకటి బాసరా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే నా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఉంటున్నాయండి. మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ ప్లేలిస్ట్లో మీకైతే చూపించడం జరుగుతుంది. ఇందులో ఆర్చుకటి బాసరా అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే మీకు 26 వీడియోస్ అయితే ఉండడం జరిగిందండి. ఈ 26 వీడియోస్లో మీకైతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా నా ఛానల్ విజిట్ చేసి చూసుకోండి ఎవరికైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ అయితే మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుకైతే క్రోమ్ ఓపెన్ చేసి ఆర్చుకటి అని టైప్ చేయాలి. యాజ్ యూజువల్గా టైప్ చేసిన వెంటనే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాతకి మనం ఏం చేయాలి ఏంటైతే నేను చెప్తాను. నేనైతే ఇప్పుడు డైరెక్ట్ ఆర్చుకటి అని డైరెక్ట్ టైప్ చేసి వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. మీరు కూడా తెలుసుకోండి. అంటే మనకి ప్రూఫ్తో చూస్తానండి మీకు ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేసి. ఇక్కడ మనం వెబ్లోకి వెళ్ళాక యూజీ అడ్మిషన్స్ 2021 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇది డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి, మీకు బెటర్గా ఉంటుంది వ్యూ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే 18th రోజు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ ఫర్ ద ఫేజ్ 3 కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే డౌన్లోడ్ కాల్ లెటర్ అని ఒక ఆప్షన్ ఉందండి, దాని మీద క్లిక్ చేయండి. పక్కనే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారని అడుగుతుంది. సో మీరైతే అట్లా అడగదండి, డైరెక్ట్ మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన కాల్ లెటర్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇందులో ఫేజ్ 3 గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇందులో అయితే మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే మనకైతే 24th సెప్టెంబర్ రోజు అయితే కౌన్సిలింగ్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో 9:30కి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. 9 o'clockకి మీరు క్యాంపస్లో ఉండాలి. సో ఎవరైతే ఉండరో వాళ్ళకి మాత్రం సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ టైంకి అక్కడ ఉండేట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలండి. ఏ ఒక్కటి లేకపోయినా కానీ వాళ్ళు మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్స్ మర్చిపోకుండా అయితే అన్ని డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అని కూడా నేను చెప్పబోతున్నాను. అవి కూడా వినండి. మొత్తం అయితే అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఫీ కూడా ఎంత పే చేయాలి ఏంటని కూడా చెప్తాను. ముందుగా చూసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే చెప్తాను. నేను ముందుగా వచ్చేసి మీకు డాక్యుమెంట్స్కి అయితే వాళ్ళు ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నేను ఆర్డర్ కూడా చూపిస్తాను, మీరు ఒక సెకండ్ వెయిట్ చేయండి. సో మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్తాను. ముందుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ అండి. మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్ లేదు కాబట్టి వీళ్ళైతే టీఎస్ పాలిసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అడుగుతున్నారు. సో అవి రెండైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో మనకైతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటాం కదండి, ఆ ఎస్ఎస్సి మెమో ఉంటుంది. లేకపోతే ప్రజెంట్ అయితే ఎస్ఎస్సి మెమోస్ అయితే స్కూల్స్కి రావడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి తీసుకోండి మెమోస్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే కావాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద 4th class to 10th class ఈ సర్టిఫికేట్స్ అయితే కావాలండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ రేషన్ కార్డు. రేషన్ కార్డు అంటే మనకి ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ కింద ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకోవాలండి. నెక్స్ట్ ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకెళ్ళండి, ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కింద ఈడబ్ల్యూఎస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకైతే ఒరిజినల్ ఇది ఎలా అంటే ఈ సెట్ అంతా ఒరిజినల్ ఒకటి అడుగుతారు, జిరాక్స్ కాపీస్ ఒక 2 అడుగుతారు. సో ఇవైతే మీరు ఈ ఆర్డర్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది వెరిఫికేషన్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 6 ఫోటోగ్రాఫ్స్ అయితే పాస్ ఫొటోస్ 6 పాస్ ఫొటోస్ సైజ్ ఫొటోస్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ద 4 పాస్ ఫోటో సైజ్ ఫొటోస్ ఆఫ్ ద పేరెంట్ ఇవైతే అడగడం జరుగుతుంది. సో క్యాండిడేట్ యొక్క 6, పేరెంట్స్ యొక్క 4, మొత్తం 10 ఫొటోస్ అయితే అవి ఉండాలండి. నెక్స్ట్ వాటితో పాటు ఇంకొక 2 పాస్ ఫోటో సైజ్ ఫొటోస్ క్యాండిడేట్వి తీసుకోండి. నెక్స్ట్ పేరెంట్వి కూడా పేరెంట్స్వి ఒక 2 తీసుకోండి, పాస్ ఫోటో సైజ్ ఫొటోస్. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాతకి పాస్ ఫోటో సైజ్ కంటే చిన్నగా ఉంటుందండి కొంచెం. మనకి ఏంటంటే ఐడి కార్డ్ సైజ్ ఫొటోస్ అని అంటారు, కొంచెం చిన్నగా ఉంటుంది. అవి వచ్చేసి పేరెంట్స్ యొక్క ఫాదర్ అండ్ మదర్వి ఒక 3 తీసుకోండి. నెక్స్ట్ అంటే ఫాదర్వి 3, మదర్వి 3, మనకి క్యాండిడేట్ యొక్క 3. ఈ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇన్ని ఫొటోస్ తీసుకెళ్ళండి. ఓన్లీ 6 ఫొటోస్ తీసుకెళ్తే మనకైతే అక్కడ మనకి కుదరదు. సో మనకేంటి టోటల్గా ఒక 6 + 2 8, ఒక 8 ఏమో 8 పాస్ ఫోటో సైజ్ ఫొటోస్ ఆఫ్ ద క్యాండిడేట్. నెక్స్ట్ 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆఫ్ ద పేరెంట్. నెక్స్ట్
మదర్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ ఉంటారు కదా, ఫాదర్ అండ్ మదర్వి కూడా తీసుకెళ్ళండి. మనకి ఏంటంటే అక్కడ గార్డియన్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఇంకెవరైనా మీవి మనకైతే వెంటనే ఇప్పుడు అడ్మిషన్లోనే మనకైతే అది ఇవ్వడం జరుగుతుందండి. కార్డు వచ్చేసి మనకి అడ్మిషన్ కార్డు ఇవ్వడం, అడ్మిషన్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పాసెస్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంటే మినీ ఫొటోస్ కావాలండి. సో ఐడి కార్డ్ ఫొటోస్ అంటారు. ఐడి కార్డ్ ఫొటోస్ కూడా వీలైతే మూడు తీసుకోండి. పేరెంట్స్వి మీవి ఒక మూడు ఫొటోస్ తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక క్యాండిడేట్వి 8 తీసుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి. సో పేరెంట్స్కి ఒక 8, మీ ఒక 8 తీసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. నెక్స్ట్ ఐడి కార్డ్ ఫొటోస్ ఒక 4 కానీ 3 కానీ తీసేసుకొని సరిపోతుంది. ఇవి మాత్రం ఫొటోస్ రిక్వైర్మెంట్ అండి. నెక్స్ట్ వీలైతే మనమైతే సీజర్స్ కట్ చేసి తీసుకొని వెళ్తే బెటర్ అండి. అన్ని ఫొటోస్ అక్కడికి వెళ్ళాక మనకు టైం ఉండదు. సో అన్ని కట్ చేసి తీసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి డాక్యుమెంట్స్ కూడా చూసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ ఒక సెట్ తీసుకోండి. జిరాక్సెస్ ఒక 2 సెట్స్ తీసుకోండి. వీలైతే 3 సెట్స్ కానీ 4 సెట్స్ కానీ తీసుకోండి. ఎందుకంటే మనం జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ కాపీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మనకి ఏమైనా 6 ఇయర్స్ తర్వాత వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మధ్యలో మనం అడిగితే మాత్రం వాళ్ళు ఇవ్వరు. సో ఖచ్చితంగా మీ దగ్గర ఒక సెట్ అయితే ఉండేటట్టు చూసుకొని తీసుకోండి. ఇవి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండి. నాకు తెలిసినంతవరకు మీకైతే అన్ని క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను డాక్యుమెంట్స్లో. ఇవి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ కూడా మీకు చెప్పాను. ఒక్కొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 8 తీసుకోండి. క్యాండిడేట్ అండ్ పేరెంట్వి. నెక్స్ట్ వచ్చేసి ఐడి కార్డ్ సైజ్ ఫొటోస్ ఒక 4 కానీ 3 కానీ తీసుకోండి. క్యాండిడేట్ అండ్ పేరెంట్వి. నెక్స్ట్ ఇంకా మీరు మీ బ్రదర్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళవి ఐడి కార్డ్స్ మనకేంటంటే పాస్లో పెట్టమని జరుగుతుంది. మనకి స్టూడెంట్ పాస్ ఉంటుంది, పేరెంట్ పాస్ ఉంది. పేరెంట్ పాస్లో పెట్టమని జరుగుతుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ఎవరైతే మిమ్మల్ని వచ్చి విజిట్ చేయడానికి ఉంటుందో వాళ్ళ ఫొటోస్ అయితే అందులో పెట్టడానికి ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కూడా తీసుకొని అయితే వెళ్ళండి. మనకి ఐడి కార్డ్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. మీకు ఈజీగా ఉంటుంది. కట్ చేసి స్టిక్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫీ గురించి మాట్లాడుకుందాం మనం. ఇక్కడ ఫీ గురించి చూసుకోండి. ఇక్కడ మనకి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 40,200 ఉందండి. నాన్ ఎస్సీ ఎస్టీ అంటే ఓసీబీసీ వాళ్ళకైతే 40,700 అయితే ఉండడం జరిగిందండి. సో ఇంత అమౌంట్ పే చేయాలంటే ఇంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉన్నదండి. అంటే ఎవరు పే చేయాలి, ఎవరు పే చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తాను. ముందుగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ లెస్ దెన్ 2 lakhs ఉంటే వాళ్ళు ట్యూషన్ ఫీ అంటే 36,000 పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎవరిదైతే 2 lakhs బిలో ఉందో వాళ్ళైతే డైరెక్ట్గా 4,200 పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఓసీబీసీ వాళ్ళకి వచ్చేసి పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 1,50,000 బిలో ఉండాలండి. 1,50,000 వీళ్ళకేం 2 lakhs, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేం 2 lakhs బిలో ఉండాలి. ఓసీబీసీ వాళ్ళకేం 1,50,000 బిలో ఉండాలి. ఉన్న వాళ్ళకి ట్యూషన్ ఫీ అనేది ఉండదు. సో ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు క్రైటీరియా ప్రకారం మనకి ఇన్కమ్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 4,200 కట్టాలి. ఓసీబీసీ వాళ్ళు వచ్చేసి 4,700 కడితే సరిపోతుందండి. ఇది ఫీజు గురించి. నెక్స్ట్ ఇక్కడ కింద మనకైతే వీళ్ళు మనకి చెప్పడం జరిగింది అన్నట్టు మీకైతే ఎప్పుడు ఈ డాక్యుమెంట్స్ కావాలన్నా ఇవ్వము. సో ఖచ్చితంగా మీరైతే డాక్యుమెంట్స్ మీ దగ్గర ఒక సెట్ కూడా ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక 3 సెట్స్ అయితే జిరాక్స్ కాపీస్ తీసుకోండి. నెక్స్ట్ టీఎస్ పాలీ సెట్, హాల్ టికెట్, నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ ఇవి కూడా తీసుకోండి. ఖచ్చితంగా అవి కూడా ఉండాలి. నేను డాక్యుమెంట్స్ అవి కూడా మీకు చూపించడం జరిగింది. సో ఇది phase 3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూడండి. చూసిన తర్వాతకి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్స్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ ద phase 3 అనేది కింద టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేయండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను ట్రై చేస్తాను మీ కామెంట్స్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.